ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. శాస్త్ర విజ్ఞానాన్ని మాతృభాషలో బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అలా చేస్తే పిల్లల మెదళ్లలో శాస్త్రీయ దృక్పథాలు బలంగా నాటుకుపోతాయని పేర్కొన్నారు. అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా సంస్థలు ఈనాడుతో కలిసి హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో ల్యాబ్ టు సొసైటీ వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో సైన్స్ కమ్యూనికేషన్ పాత్ర అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఏఎస్టీసీ ఈనాడు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గౌరవ అతిథిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ హాజరయ్యారు. అనంత టెక్నాలజీస్ లిమిటెడ్ సీఎండీ పావులూరి సుబ్బారావు, సిఎస్ఐఆర్ ఐఐసిటి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్టీసీ కార్యదర్శి సిఎల్ నరసింహారావుతో పాటు సైన్స్ ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. శాస్త్ర విజ్ఞానాన్ని మాతృభాషలో బోధించాలని, అప్పుడే విద్యార్థుల్లో దాని పట్ల ఆసక్తి పెరిగి సమాజంలోకి శాస్త్ర విజ్ఞానం విస్తృతంగా చేరువవుతుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శాస్త్ర విజ్ఞానం ప్రజలకు చేరాలని, 4 గోడల మధ్య ఆగిపోవద్దన్నారు. సమాజం గురించి ఆలోచించడం, సమాజం కోసమే పనిచేయడం ఈనాడు డిఎన్ఏలోనే ఉందన్న మాజీ ఉపరాష్ట్రపతి పత్రికలు మొదలుపెట్టిన తొలినాళ్ల నుంచి శాస్త్ర విజ్ఞానం ప్రజలకు అందించేలా స్వర్గీయ రామోజీరావు కృషి చేశారని గుర్తు చేశారు. శాస్త్ర విజ్ఞానంపై విస్తృత స్థాయిలో అవగాహన పెరిగితే 2047 నాటికి వికసిత భారత్ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. We are able to achieve. Once upon a time we used to import, but now we are in a position to export food. That is the greatness of the scientific community. And particularly Sri M.S. Swaminathan ji. పాశ్చాత్య దేశాలు వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు బదలాయించడానికి నిరాకరించినప్పుడు విక్రమ్ సారాభాయ్, శ్రీ అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు స్వదేశీ పరిజ్ఞానంతోనే మన రాకెట్లు, మన ఉపగ్రహాలను, మన క్షిపణులను తక్కువ ఖర్చులోనే అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాటిని ఎగుమతి చేసే స్థాయికి మనం చేరుకున్నాం. మన లక్ష్యం, మన గమ్యం ఒకటే, శాస్త్ర విజ్ఞానంలో అగ్రస్థానంలో ఉండాలి భారతదేశం. ఈనాడు సంస్థ విషయానికి వస్తే సమాజం గురించి ఆలోచించడం, సమాజం కోసమే పనిచేయడం ఆ సంస్థ యొక్క డిఎన్ఏలో ఉందని నేను అనుకుంటున్నాను. తెలుగు పత్రికా రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిన పద్మవిభూషణ్ శ్రీ చెరుకూరు రామోజీరావు గారు ఒక ధృవతార. క్రమశిక్షణ, అంకిత భావం, దూరదృష్టి, డిసిప్లిన్, కమిట్మెంట్ అండ్ ఆల్సో ఫోర్సైట్, అవి అన్నీ కూడా ఆయన సొంతం. ఆయన పత్రిక పెట్టిన తొలినాటి నుంచే శాస్త్రీయ అంశాలకు ప్రముఖ స్థానం కల్పించేవారు. సాధారణంగా న్యూస్ పేపర్స్ ఈ విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవు, కానీ ఈనాడు మొదటి నుంచి కూడా ఈ శాస్త్రీయ అంశాలకు ప్రముఖ స్థానం కల్పించేవారు. తెలుగు పాఠకులకు శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలని తాపత్రయపడేవారు. ఆయన వేసిన బాటలో, ఆయన ఆశయాలకు అనుగుణంగా వారి అబ్బాయి కిరణ్ గారు ఈనాడుని ముందుకు నడిపిస్తున్న తీరు అభినందనీయం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందుకెళుతోందని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. సైన్స్ అంటే కేవలం ల్యాబ్లో చేసే పరీక్షలు కాదని, సమాజానికి అత్యంత అవసరమైన అంశమని గుర్తు చేశారు. మనం ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలని సూచించారు. సోషల్ లిజనింగ్ ద్వారానే సైన్స్ పట్ల విస్తృత అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి శాస్త్రవేత్త లక్ష్యం ప్రజాహితమేనన్న ఆమె సైన్స్ను చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. The point is that sometimes your facts may be correct, but the failure is that we speak without listening first. So at the WHO we did have a program that our communications department developed, which was called social listening. So the social listening was essentially about keeping a very close watch, particularly on social media and online conversations, about what were the themes that people were discussing, what were they worried about, what were they anxious about, where was the misinformation actually really being, in which areas was there more misinformation, and which areas were there more questions. And I also learnt
that when people ask questions, it doesn't mean that they are a skeptic or anti-science. It only means that they may not understand what we are saying. They are genuinely asking a doubt or a question. గడిచిన 51 ఏళ్లుగా శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకు చేరవేయటంలో ఈనాడు దినపత్రిక తమ వంతు పాత్ర పోషిస్తోందని ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు నాగేశ్వరరావు తెలిపారు. ఈనాడు, ఈటీవీ భారత్, ఈనాడు డిజిటల్, ఈనాడు రేడియో విభాగం శాస్త్రీయ అంశాలను కవర్ చేయడంలో ముందుంటాయని పేర్కొన్నారు. ఇలాంటి సైన్స్ పండుగలో తాము కూడా భాగమవ్వడం సంతోషంగా ఉందన్నారు. మాతృభాషలో గనుక వాళ్ళకి సరైనటువంటి కమ్యూనికేషన్ వెళ్తే, వాళ్ళ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ న్యూస్ పేపర్స్ కనుక దీన్ని ప్రమోట్ చేస్తే దీని రిజల్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో దాన్ని భావించి మేము చేస్తున్నాము. ఇక్కడ చాలా మంది సైన్స్ టీచర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఒక సంక్లిష్టమైనటువంటి సైన్స్ అంశాలని ఒక పాఠక జనరంజకంగా విద్యార్థులకు ఇష్టంగా కనుక చేస్తే ది డెవలప్ లవ్ ఫర్ ద సైన్స్ దట్ హెల్ప్స్ దెమ్. వాళ్ళ ఒరిజినల్ ఫ్యాకల్టీ అదంతా కూడా డెవలప్ అవుతుంది. చాలా చాలా ముఖ్యం. అది టీచర్స్ మీద ఉంది. ఎందుకంటే హై టెన్షన్ నుంచి మన పవర్ ని ఇంట్లోకి నేరుగా తీసుకోలేము. We require lower dosage. So I have a few suggestions. Scientists should speak beyond conferences. They should not confine to only laboratories and also to the conferences. They should work beyond conferences. They need to engage with the schools, communities and the media. They must be accessible to all the media. All the top scientists who are working in the laboratories must be accessible and to explain in an easy way to the journalists. అంతకుముందు సౌమ్య స్వామినాథన్తో పాటు పలువురు ప్రముఖులను వెంకయ్యనాయుడు సన్మానించారు. సైన్స్ కమ్యూనికేషన్స్ కు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రారంభ సమావేశం తర్వాత పలువురు ప్రముఖులతో ప్యానెల్ డిస్కషన్స్ జరిగాయి.